last class we are discussed about nth formula, distance in nth second. Okay, when we are finding a distance in a particular second, we are using nth second formula, distance in nth second. Okay, here in this question, then a body starts from rest. Rest means the initial velocity is zero. With acceleration a is equals to 4 meters per second square. Then find the distance in the fourth second. నేను మీకు ఏదైనా సరే న్యూమరికల్ MCQs ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఫస్ట్ ఏం రాసుకోవాలని చెప్పిన గివెన్ డేటా. గివెన్ డేటా ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్ లో ఉంటుంది, అవునా కదా? సో క్వశ్చన్ లో ఇచ్చిన గివెన్ డేటా రాసుకుందాం. క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు? బాడీ స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్. రెస్ట్ అంటే స్టార్ట్స్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఇనిషియల్ వెలాసిటీ ఏమొస్తుంది? 0 రాసుకున్నామా? తర్వాత క్వశ్చన్ లో the acceleration given there, they given the acceleration in question. So what value the acceleration given by the question? 4 meters per second square. 4 meter per second square. So acceleration question లో 4 meter per second square ఇచ్చారు. మనం given data లో రాసుకున్నామా లేదా? సో ఇనిషియల్ వెలాసిటీ రాసుకున్నాము, యాక్సలరేషన్ రాసుకున్నాము. సో ఇప్పుడు వాళ్ళు ఫైండ్ అవుట్ చేయమనేది ఏంటి? దెన్ ఫైండ్ ద డిస్టెన్స్ ఇన్ ద ఫోర్త్ సెకండ్. అంటే యాక్చువల్ గా ముందు క్వశ్చన్స్ లో మనకు ఫైండ్ ద టోటల్ డిస్టెన్స్, ఫైండ్ ద డిస్టెన్స్, ఫైండ్ ద యావరేజ్ డిస్టెన్స్ ఇలా ఫైండ్ అవుట్ చేయమని చెప్తారు, అవునా? అంతేగాని పర్టికులర్ టైం ఏమైనా మెన్షన్ చేస్తారా? 4th సెకండ్, 3rd సెకండ్ అలా ఏమైనా మెన్షన్ చేస్తారా? మెన్షన్ చేసింటారు ఇలా సెకండ్స్ లో, అవునా కదా? సో ఒకవేళ మనల్ని డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పి అందులో ఒక పర్టికులర్ సెకండ్ ఆఫ్ టైం ఇస్తే, ఒక పర్టికులర్ సెకండ్స్ లో టైం ఇస్తే మనకు అప్పుడు మనము ఎంత డిస్టెన్స్ ఇన్ ఎంత సెకండ్ అనే ఫార్ములా యూజ్ చేస్తాం. సో మనకు ఆల్రెడీ మనము గివెన్ డేటాలో రాసుకున్నాం. ఇనిషియల్ వెలాసిటీ u = 0, a యాక్సలరేషన్ a = 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఎంత సెకండ్ అంటే n యొక్క వాల్యూ ఇక్కడ ఏముంది? 4 సెకండ్స్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు? 4 సెకండ్స్. రాసుకున్నామా యోగేష్? విన్నావా నమనేష్? సో ఇప్పుడు ఏముంది? ఇదే మన ఫార్ములా s n is equals to u plus half wait yes n is equals to u plus a by 2 into 2n minus 1. ఇదే కదా ఫార్ములా మనకు. సో ఇప్పుడు ఇచ్చిన ఈ యొక్క వాల్యూస్ ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి అంతే. చూస్తే ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఏమి ఇచ్చారు మనకు? 0. వెయిట్ ప్లస్ అలానే ఉంది, అవునా? యాక్సలరేషన్ వాల్యూ ఎంత ఇచ్చారు? 4 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. డినామినేటర్ ఇక్కడ 2 ఉన్నది, ఇక్కడ 2 రాసాను సేమ్. 2 1 जा 2 2 जा 2 1 2 2 जा. ఓకే, తర్వాత 2 అలానే ఉంది. ఎంత సెకండ్ యొక్క వాల్యూ ఏముంది? 4 మైనస్ 1. 2 4 जा 8. 2 4 जा 8 మైనస్ 1 7. సో ఇక్కడ 0 సేమ్ అని రాశాను. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 2 మిగులుతుంది. 2 4 जा 8 minus 1 7. 2 7 जा 14 meters. అంటే దాని అర్థం what is the meaning of this 14 meters means the distance covered is 14 meters. a body distance covered in 4th second is 14 meters. This is the meaning of the question. అర్థమైందా? నేను చెప్పిన ఒకటే ఫార్ములాని మీరు ఫాలో అవ్వాలి. ఫస్ట్ క్వశ్చన్ ని బాగా చదవాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలి? గివెన్ డేటా రాయాలి. థర్డ్ స్టెప్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫార్ములా రాసుకోవాలి. ఆ ఫైండ్ అవుట్ చేయమన్న ఫార్ములా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం, అలా ఫార్ములా రాసుకోవాలి. ఫార్ములాలో ఉన్న టర్మ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ప్రాసెస్ కరెక్ట్ గా వస్తుంది. అలా వచ్చిన ప్రాబ్లం కి ఆన్సర్ కూడా కరెక్ట్ గా వస్తుంది. సో గివెన్ డేటా
ఆప్షన్స్ లో వచ్చింది నెగటివ్ గా 320 మీటర్ పర్ సెకండ్ స్క్వేరా. ఓకే మీరు ఇంతకు ముందు నిశ్చిత్ రమణేష్ ఎక్స్ప్లెయిన్ చేసి విన్నారు కదా. ఇప్పుడు నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా ఏ విధంగా చేయాలో. రిటార్డేషన్ అంటే ఏంటి, మా నెగటివ్ యాక్సలరేషన్, దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. అదే విధంగా రిటార్డేషన్ ని ఫైండ్ అవుట్ ఒక క్వశ్చన్ లో ఏదైనా సరే మనకు రెండు ఫైండ్ అవుట్ చేయమని చెప్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ లో చూసుకుంటే యాక్సలరేషన్ అంటే నెగటివ్ యాక్సలరేషన్ ని రిటార్డేషన్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. అదే విధంగా టైం ని ఫైండ్ చేయమన్నారు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, యూజింగ్ ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ యూజ్ చేసి మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఆల్రెడీ క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఒక బుల్లెట్ ఇనిషియల్ వెలాసిటీ అంటే ఇనిషియల్ వెలాసిటీ అంటే యూనే కదా 16 మీటర్ పర్ సెకండ్. 16 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. 16 మీటర్ పర్ సెకండ్. ఓకే ఒక బుల్లెట్ ఒక గన్ లో నుంచి వచ్చిన బుల్లెట్ 16 మీటర్ పర్ సెకండ్ ఒక ఇనిషియల్ వెలాసిటీతో ట్రావెల్ అయితే అది ఒక ట్రీకి వెళ్ళి పెనిట్రేట్ అయింది, అంటే ఒక ట్రీలో వెళ్ళిపోయింది ఆ బుల్లెట్. సో ఆ ట్రీలో వెళ్ళిపోయిన తర్వాత తన యొక్క ఫైనల్ వెలాసిటీ ఏమొస్తుంది, జీరోనే కదా, అవునా కదా. సో ఫైనల్ వెలాసిటీ ఏమొచ్చింది, జీరో. సో అది చెట్టు లోపల ఎంత దూరం వెళ్ళింది, ఎంత డిస్టెన్స్ వెళ్ళింది, 0.4 మీటర్స్ వెళ్ళింది. సో ఇప్పుడు ఈ 0.4 మీటర్స్ వెళ్ళడానికి దాని యొక్క టైం ఎంత పట్టింది, దానికి టైం ఎంత పట్టింది అని చెప్పి మనం కనుక్కోవాలి. ఎంత సెకండ్ లో వెళ్ళింది. అదే విధంగా 16 మీటర్ పర్ సెకండ్ అంటే ఇనిషియల్ వెలాసిటీ 16 మీటర్ పర్ సెకండ్ నుంచి జీరోకి వచ్చింది, అంటే స్పీడ్ అనేది తగ్గిపోయింది కదా. స్పీడ్ తగ్గిపోయింది అంటే మనము రిటార్డేషన్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి, ఎందుకు రిటార్డేషన్ కనుక్కోవాలి అంటే ఇనిషియల్ వెలాసిటీ 16 మీటర్ పర్ సెకండ్ ఉన్నప్పుడు తన ఫైనల్ వెలాసిటీ అంటే చెట్టు లోపలికి వెళ్ళిపోయిన తర్వాత స్టార్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ అంత స్పీడ్ లోనే వెళ్తుందా, లేదంటే చెట్టు లోపల స్పీడ్ తగ్గిపోతుందా. ఒక బుల్లెట్ ఎప్పుడైతే మనము ఒక గన్ లో నుంచి ఒక బుల్లెట్ మనం ఫైర్ చేస్తే అది ట్రీలోకి వెళ్తే అప్పుడు తన స్పీడ్ అనేది గ్రాడ్యువల్ గా తగ్గిపోయి తన ఫైనల్ వెలాసిటీ అనేది జీరోకి వస్తుంది, అవునా కదా. సో అక్కడ తగ్గిపోయిన స్పీడ్ కనుక్కోమంటున్నాడు, తగ్గిపోయిన యాక్సలరేషన్. అందుకని ఇక్కడ ఫస్ట్ ఏమి ఇచ్చాడు, ఫైండ్ యాక్సలరేషన్. అంటే వాడు ఏం కనుక్కోమంటున్నాడు, ఆ యొక్క వెలాసిటీ తగ్గింది కదా. సో వెలాసిటీ తగ్గింది అంటే రిటార్డేషన్ జరిగింది. రిటార్డేషన్ అంటే ఏంటి, డిసెలరేషన్ ని మనం నెగటివ్ యాక్సలరేషన్ అనొచ్చు కదా. సో మనము నెగటివ్ యాక్సలరేషన్ ని కనుక్కోవాలి. అందుకని ఇక్కడ నేను యాక్సలరేషన్ అని చెప్పి రాశాను. సో నెగటివ్ యాక్సలరేషన్ ని కనుక్కునే ప్రాసెస్ ఏంటి, మనకు ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్స్ లో v² = u² + 2as which is comes under third equation of motion, correct? v² = u² + 2as అనేది థర్డ్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్ లో వస్తుంది. ఇది యూస్ చేసి మనము రిటార్డేషన్ అంటే నెగటివ్ యాక్సలరేషన్ ని కనుక్కోవాలి. సో మనకు అందరికీ తెలుసు ఫైనల్ వెలాసిటీ గివెన్ డేటాలో ఏమొచ్చింది, జీరో రాసుకున్నాం. ఇనిషియల్ వెలాసిటీ ఏమొచ్చింది, 16. సో ఇక్కడ u² ఉంది కాబట్టి 16² పెట్టాను, తర్వాత ప్లస్ అలానే పెట్టాను, 2 అనేది అలానే పెట్టాను, a అలానే పెట్టాను, s అంటే ఏంటి, డిస్టెన్స్. అంటే చెట్టు లోపల ఎన్ని మీటర్ల లోపలికి వెళ్ళింది బుల్లెట్, 0.4 మీటర్స్. 0.4 మీటర్స్ ఇక్కడ s అనేది అంటే డిస్టెన్స్ అనేది నేను రాసుకున్నాను. ఈ స్టెప్ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, సే yes or no, that's it. ఇంకేం మాట్లాడదు. ఓకే నెక్స్ట్ 0 ఇక్కడ సేమ్ అలానే పెట్టాను. 16² వాల్యూ 16 × 16 256 ప్లస్ సేమ్ ఇలానే పెట్టాను 2 × 0.4 0.8a 2 4 8 సార్ 0.8. సో ఇక్కడ డెసిమల్ లో ఉంది 0.4 అనేది. దీంట్లో మనము 2 ని మల్టిప్లై చేస్తే 0.8 వస్తుంది. సో ఇక్కడ a ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ లో 0.8a. సో ఈ స్టెప్ వరకు ఏమైనా డౌట్ ఉందా, నో డౌట్స్. ఓకే ఇప్పుడు మనము ఈ యొక్క 256 అనే వాల్యూని, అది 256 అనే వాల్యూ ఫస్ట్ పాజిటివ్ లో ఉందా నెగటివ్ లో ఉందా,
సో ఈ యొక్క పాజిటివ్ 256 అనే వాల్యూని ఇది ఈక్వల్స్ టు కి ఇట్ సైడ్ మనం పంపించుకుంటున్నాం. అప్పుడు ఇక్కడ ఈ పాజిటివ్ వాల్యూ ఇది ఈక్వల్స్ టు ఇట్ సైడ్ వెళ్తే ఈ యొక్క పాజిటివ్ వాల్యూ ఇది ఈక్వల్స్ కి ఇట్ సైడ్ కి వస్తే అప్పుడు ఇది నెగటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా? నెగటివ్. సో అదే మనం రాసుకున్నాం 0.88 ని అలానే రాసుకొని ఇది ఈక్వల్స్ అలానే పెట్టుకొని ఈ యొక్క పాజిటివ్ వాల్యూని ఇట్ సైడ్ కి తీసుకుంటే అది -256 అయింది. అవునా కదా? ఇప్పుడు ఏం చేయాలి? ఏని అంటే మనం కనుక్కునేది నెగటివ్ యాక్సలరేషన్ కాబట్టి ఏని అలానే పెట్టుకొని ఈ -256 ని అలానే దాని పొజిషన్ లోనే పెట్టుకొని 0.8 అనేది ఇది ఈక్వల్స్ టు ఇట్ సైడ్ పంపించుకోవాలి. సో అలా పంపించుకుంటే అది డినామినేటర్ లోకి వచ్చేస్తుంది 0.8. సో ఇంతవరకు ఏదైనా డౌట్ ఉందా? తర్వాత -256 డివైడెడ్ బై 0.8 ని మనము 0.8 ని డెసిమల్ వాల్యూని 8/10 గా రాసుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మనము ఈ యొక్క 8/10 ని డివిజన్ చేస్తే అల్టిమేట్ గా వచ్చే వాల్యూ 0.8. సో అందుకని దీన్ని మనం 0.8 ని 8/10 గా రాసుకోవచ్చు. సో ఈ 8/10 ని డినామినేటర్ లో రాసుకున్నాం. డినామినేటర్ లో ఇక్కడ 10 ఉంది కదా, 8/10 అంటే ఇక్కడ 10 ఉంది కదా వాల్యూ, ఈ వాల్యూ రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ అవుతే అప్పుడు 256 డివైడెడ్ బై 8 అలానే ఉంది ఇంటూ 10 డివైడెడ్ బై 1 వస్తుంది. ఇది రెసిప్రోకల్ ఎలా అవుతుంది అని చెప్పి ఎవరైనా డౌట్ ఉందా? ఉంటే చెప్పండి, చెప్తాను. రూల్ సార్, మ్యాథమెటికల్ రూల్ సార్. ఓకే, -256 ఇంటూ 10 ఎంత? 8 into 1 82560 క్యాన్సల్ అయిపోతే 320 వస్తుంది. సో ఇది పాజిటివ్ నా నెగటివ్ నా? యాక్సలరేషన్ నెగటివ్ వచ్చిందంటే దాని అర్థం అది నెగటివ్ యాక్సలరేషన్ పాజిటివ్ యాక్సలరేషన్? క్వశ్చన్ లో మనకి ఫైండ్ అవుట్ చేయాలి రిటార్డేషన్. రిటార్డేషన్ ని మనం నెగటివ్ యాక్సలరేషన్ అంటామా పాజిటివ్ యాక్సలరేషన్ అంటామా? సో మనకి a -320 అనేది నెగటివ్ యాక్సలరేషన్ వచ్చిందా లేదా? మనం ఫైండ్ అవుట్ చేసేసాం యాక్సలరేషన్ నెగటివ్ యాక్సలరేషన్ అంటే మనకి రిటార్డేషన్ వచ్చేసింది. అంటే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి చెప్పండి? టైం. వెరీ గుడ్. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? సో టైం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే అకార్డింగ్ టు ద ఫార్ములా which is comes under first equation of motion. So for this we are going to apply the formula which is comes under equation of motions, first equation of motion. We are going to apply the formula first equation of motion which is v is equals to u plus at. So we already know final velocity is 0 because given data they given u initial velocity is 16 value. So 16 we are written here plus same ఇలానే పెట్టాను. a అనేది మనం ఫైండ్ అవుట్ చేసాము -320. తర్వాత మనకు t కావాలి. మనం ఎందుకంటే t మనకి ఇప్పుడు రిక్వైర్మెంట్ ఏముంది? t కావాలి. సో t అంటే ఏంటి? మనం తాగే t కాదు, ఫైండ్ అవుట్ చేసే టైం. ఓకేనా? టైం సింబల్ t సార్. ఓకే, టైం సింబల్ t. నెక్స్ట్ ఇక్కడ సారీ టైం సింబల్ t అన్న. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ ఓయ్ ఒకసారి బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 256 ప్లస్ 0.8a ని మనము 0.80 -256 ఎలాగైతే రాసామో అదే విధంగా ఇక్కడ అప్లై చేయాలి మనం. ఎందుకంటే ఇక్కడ చూడండి 16 అలానే పెట్టాను, ఇది ఈక్వల్స్ టు అలానే పెట్టాను. ఇక్కడ -320 వాల్యూని -320 వాల్యూని మనం ఇది ఈక్వల్స్ టు ఇట్ సైడ్ అంటే 0 ఉన్న ప్లేస్ లోకి మనం తెచ్చుకుంటే అప్పుడు మైనస్ ఉన్న వాల్యూ పాజిటివ్ వచ్చేస్తుంది. అంటే ఉన్న వాల్యూ పాజిటివ్ వచ్చేస్తుంది. వెరీ గుడ్. నెగటివ్ ఉన్న వాల్యూ పాజిటివ్ వచ్చేస్తుంది. అంటే 320t = 16. ఇప్పుడు మనం t ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా? t ని అలానే పెట్టేసి ఈ 320 వాల్యూని 16 డివైడెడ్ బై 320 చేయొచ్చా చేయలేమా? చేయొచ్చు కదా. 16/320 మీరు సాల్వ్ చేస్తే 0.05 సెకండ్. సో 0.05 సెకండ్ మీ యొక్క బుక్ లో ఏదైనా ఆప్షన్ లో ఉందా లేదా? ఉందా లేదా? ఆప్షన్ బి. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.